హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. వాయిస్ మెయిల్ ఫర్ ఇసబెల్లా ఇదొక రొమాంటిక్ డ్రామా మూవీ గైస్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే ఎక్స్ట్రాడినరీగా చేశారు గైస్. క్రెడిట్స్ అన్ని తీసేస్తే ఈ మూవీ రన్ టైం 1 hour 55 minutes ఉంటుంది. కిస్సింగ్ సీన్స్ ఉంటాయి, ఎక్స్పోజింగ్ సీన్స్ ఉంటాయి, అడల్ట్ కన్వర్జేషన్స్ ఉంటాయి, అలాంటి సీన్స్ కూడా ఉంటాయి. బట్ విజువల్ గా ఏం చూపించలేదు. సో నా ఒపీనియన్ లో ఒంటరిగా చూడడమే బెటర్. నాకైతే నచ్చింది మామ. ఇందులో చిన్నప్పటి నుంచి మనకి బాగా క్లోజ్ అయిన ఒక వ్యక్తి మనల్ని వదిలి వెళ్ళిపోతే నెక్స్ట్ మన లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ మెమొరీస్‌తో గడపడం ఎంత కష్టంగా ఉంటుంది అనే ఒక పాయింట్ మీద ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే చాలా ఎమోషనల్‌గా అనిపించాయి. లైట్‌గా కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి. క్యారెక్టర్స్‌లో ఎమోషనల్ డెప్త్ ఉంటుంది. అన్ని క్యారెక్టర్స్ పర్ఫెక్ట్‌గా ఉండవు. బట్ వాళ్ళతో మనం రిలేట్ చేసుకుంటాం. డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఇందులో జిల్ అండ్ ఇసబెల్లా అనే ఇద్దరు సిస్టర్స్ స్టోరీ చూపిస్తారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్. ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకుంటారు. బేసిక్‌గా జిల్ చాలా అల్లరి పిల్ల. ఇసబెల్లా కొంచెం సెన్సిటివ్. సో, ఇసబెల్లాకి చిన్నప్పటి నుంచి ఒక ఇల్‌నెస్ ఉంటుంది. సో, తను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు. ఇంట్లోనే ఆక్సిజన్ పెట్టుకొని ఉండాలి. సో, వీళ్ళు పెద్దయ్యాక ఒకరోజు హాస్పిటల్‌లోనే ఇసబెల్లా చనిపోతుంది. అప్పటి నుంచి జిల్ ఇసబెల్లా నంబర్‌కి తన లైఫ్‌లో జరిగిన ఈవెంట్స్ అన్నిటిని కూడా డైలీ వాయిస్ మెయిల్ చేస్తూ ఉంటుంది. తను లేకపోయినా కూడా తను ఉన్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది. బట్ ప్రెజెంట్ ఆ నంబర్ ఆస్టిన్ అని ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ దగ్గర ఉంటుంది. సో, నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ మూవీ చాలా బాగుంటుంది గైస్. చాలా హార్ట్ వార్మింగ్‌గా, చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. సిస్టర్స్ మధ్య బాండింగ్‌ని చాలా బ్యూటిఫుల్‌గా చూపించారు. తర్వాత మూవీ కాస్త స్లో అవుతుంది. బట్ బోరింగ్ అయితే అనిపించలేదు. జిల్ తన లైఫ్‌లో చేసే పిచ్చి పనులన్నీ ఆస్టిన్‌కి వాయిస్ మెయిల్స్ వెళ్తూ ఉంటాయి. అవి ఆస్టిన్‌కి వెళ్తున్నట్టు జిల్‌కి తెలీదు. తనేమో తన సిస్టర్‌కి పంపిస్తున్నా అనుకుంటూ ఉంటుంది. మెయిన్‌గా ఒక అమ్మాయి తన లైఫ్‌లో బాయ్స్‌తో ఎలా డీల్ చేస్తుంది? అసలు ఆ అమ్మాయి తనకి క్లోజ్ అయిన వాళ్ళని కోల్పోయాక నెక్స్ట్ తన లైఫ్‌లో ఎలాంటి చాయిసెస్ తీసుకుంటుంది అనే దాని మీద ఈ మూవీ మెయిన్ ఫోకస్ ఉంటుంది. జిల్ అండ్ తన బాయ్ ఫ్రెండ్స్ మధ్య కొన్ని అడల్ట్ కన్వర్జేషన్స్ ఉంటాయి. ఏదో గ్లోరిఫై చేస్తున్నట్టు ఉండవు. అన్నీ కూడా సబ్టల్ వేలోనే ఉంటాయి. నాకైతే ఈ మూవీ నచ్చింది మామ. ఇఫ్ మీకు కూడా సింపుల్ ఎమోషనల్ ప్లస్ లైట్‌గా మసాలా ఉండే మూవీస్ చూడాలనిపిస్తే డెఫినైట్లీ ఈ వీకెండ్‌కి ఈ మూవీ ఒక మంచి ఆప్షన్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగా చేశారు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇవన్నీ కూడా నో డౌట్ చాలా బాగున్నాయి. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ హార్ట్ వార్మింగ్ యెట్ ఎంటర్‌టైనింగ్ మూవీ. సో, ఇది గైస్ వాయిస్ మెయిల్స్ ఫర్ ఇసబెల్లా మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.